కాదు, గూడూరు ప్రజలుగా మేము ఆవేదన చెందుతున్నాం. ముఖ్యంగా ఏదైతే గూడూరుని నెల్లూరు జిల్లాలో కలుపుతామని చెప్పి ఈ హామీ ఇవ్వడం అనేది జరిగింది. కానీ ఇప్పుడు ఆ హామీని తొంగలో దొక్కారు. గత ప్రభుత్వంలో ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఈ తుక్లక పరిపాలనలో జిల్లాలను ఏదైతే తుక్లక్ విభజించినట్టు విభజించి ఈ గూడూరు ప్రజలకు అన్యాయం చేశారు. తర్వాత ఏదైతే ఎన్డీఏ గవర్నమెంట్ నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు గూడూరు నెల్లూరు జిల్లాలో కలుపుతామని. కానీ ఆ హామీని పక్కన పెట్టి ఈ రోజు గూడూరు ప్రజలకు అన్యాయం చేస్తున్నారు. మేము అందుకే చెప్తాం, స్టూడెంట్స్ యూత్ అందరూ కూడా ఏకమయ్యాము. ఈ రోజు ఈ యొక్క మహారాలీ పెడుతున్నాం. ఈ యొక్క గర్జన ఇక్కడ కాదండి, అమరావతికి వినిపించాలి. ఖచ్చితంగా ప్రభుత్వం దిగి రావాలి. గూడూరుని నెల్లూరు జిల్లాలో కలిపేంత వరకు మా ఉద్యమం ఆగదని, మా ఊపిరినంత వరకు మేము ఖచ్చితంగా పోరాడతామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా పాలకులు మారాలి. కనీసం గూడూరుని నెల్లూరు జిల్లాలో కలపాలి, లేకపోతే జిల్లా చేసేంత వరకు కూడా ఒప్పుకోమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మన గూడూరుని నెల్లూరులో కలుపుతారని మన ప్రస్తుత ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఆయన కుమారుడు విద్యాశాఖ మంత్రులు లోకేష్ బాబు గారు పోయిన తప్ప ఎలక్షన్ ప్రచారంలో మన గూడూరుకు వచ్చినప్పుడు మనకు హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఇటీవల వచ్చిన నోటిఫికేషన్లో చూస్తే గూడూరు గురించి ఆ గూడూరు ఉసిరే లేదు, గూడూరు వేరే చెప్పలేదు. ఎంతవరకు అంటే గూడూరు డివిజన్లో రాపూర్ని కలువాయిని కలుపుతున్నారే కానీ మన గూడూరుని నెల్లూరు జిల్లాలో కలిపేదానికి ఏమాత్రం ఆ ప్రసక్తే లేదు. అందుకని వాళ్ళు ఇచ్చిన హామీలు నిలుపుకోవాలని, మన గూడూరుని నెల్లూరులో కలపాలని, లేదా గూడూరుని ఒక జిల్లా చేయాలని మీ అందరి తరఫున వేడుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు విద్యార్థులు ఈ ఉద్యమంలో దిగారంటే దీన్ని ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే విద్యార్థులు కానీ ఉద్యమిస్తే ఏదైనా ఆగదు. విద్యార్థి శక్తి మనందరికీ తెలిసింది. అంత దూరం రానియకుండా ఈ ప్రభుత్వం ముందుగానే మేల్కొని మన గూడూరుని నెల్లూరులో కలపాలి, లేదా గూడూరుని జిల్లా చేయాలని వేడుకుంటున్నాను. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.